దుగ్గిరాల రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందటం లేదని దుగ్గిరాల చెన్నకేశవ నగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బందికి ఇష్టమైన వాళ్లకు మాత్రమే నిత్యావసర సరుకులు అందజేస్తారని దుగ్గిరాల చెన్నకేశవ నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపు నీటిలో ఉన్న మా ఇళ్లను మమ్మల్ని ఫోటోలు తీసుకున్నారు, పేర్లు రాసుకున్నారు, కానీ చివరకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు అందించలేదని దుగ్గిరాల చెన్నకేశవ నగర్ వాసులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో దుగ్గిరాల చెన్నకేశవ నగర్ లోతట్టు ప్రాంతంలో జలమయమయ్యాయి. ప్రజల జీవితం స్తంభించిపోయింది. ఈ తరుణంలో ప్రభుత్వం వారు బాధితులకు 7 రకాల నిత్యావసర సరుకులను అందించాలని ఆదేశించారు. వర్ష బాధితులకు తక్షణ సహాయంగా కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ ఉల్లిపాయలు, కేజీ దుంపలు, కేజీ వంట నూనె, 25 కేజీల బియ్యం గురువారం దుగ్గిరాల తహసీల్దార్ సునీత, టీడీపీ నాయకులు గూడూరు వెంకట్రావు, వెన్నిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో దుగ్గిరాల చెన్నకేశవ నగర్లోని 24 మంది వర్ష బాధితులకు అందజేశారు. అనంతరం కొంతమందికి మాత్రమే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంపై రెవెన్యూ అధికారులను, టీడీపీ నాయకులను చెన్నకేశవ నగర్ మహిళలు గట్టిగా ప్రశ్నించారు. ఎందుకో కానీ రెవెన్యూ సిబ్బంది వారు బాధితులను గుర్తించడంలోనూ బాధితులకు సహాయం చేయడంలోనూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.